పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు చల్లారడం లేదు. ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య దాడులు ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. అయితే అమెరికా మాత్రం వెనక్కి తగ్గాలని చూస్తోందా? ట్రంప్ పై సలహాదారులు ఒత్తిడి తెస్తున్నారా? మరి చర్చలు సంప్రదింపులకు ఇరాన్ సిద్ధమేనా? యుద్ధం ఆగేదెప్పుడు? ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడుల నేపథ్యంలో వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనాన్ని ప్రచురించింది. యుద్ధం నుంచి అమెరికా వైదొలుగుతున్నట్లుగా బహిరంగంగా ప్రకటించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను ఆయన సలహాదారులు కోరుతున్నట్లుగా అందులో వెల్లడించింది. యుఎస్ అధికారిక వర్గాల నుంచి ఈ సమాచారం వచ్చినట్లుగా తెలిపింది. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం ఇరాన్ అణు వ్యవస్థలను నాశనం చేయాలన్న అమెరికా లక్ష్యం నెరవేరిందని, ఆ దేశంపై యుద్ధంలో తాము అనుకున్న వాటికంటే ఎక్కువ లక్ష్యాలనే యుఎస్ సైన్యం సాధించిందని అధికారులు పేర్కొన్నారు. ఇప్పుడు యుద్ధం నుంచి వైదొలిగినా ఎటువంటి నష్టం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలపై టారిఫ్లు, సుదీర్ఘ యుద్ధాల వల్ల సొంత ప్రజల నుంచే వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నందున యుద్ధం నుంచి వైదొలిగితేనే మంచిదని ట్రంప్ అడ్వైజర్లు సూచించారని వాల్ స్ట్రీట్ జర్నల్ రాసుకొచ్చింది. అయితే ఈ కథనాన్ని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తోసిపుచ్చారు. ఇరాన్తో యుద్ధం విషయంలో ట్రంప్కి ఎవరూ ఎలాంటి సలహాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. యుద్ధంలో విజయం సాధించడానికి ట్రంప్ పాలక వర్గంలో అగ్ర సహాయకులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. వైట్ హౌస్ ప్రకటనలు ఇలా ఉంటే, స్వయంగా ట్రంప్ నోటి నుంచే యుద్ధం ముగింపు మాటలు వస్తున్నాయి. ఇరాన్ వార్ను త్వరలోనే ముగిస్తామన్నారు ట్రంప్. చర్చలకు సిద్ధమే అన్నట్లు సంకేతాలిచ్చారు. ఇరాన్ దీనికి ధీటుగా స్పందించింది. యుద్ధం ముగింపు తమ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని ఇరాన్ సైనిక ప్రతినిధులు స్పష్టం చేశారు. అంతేకాదు, రష్యా, చైనా చేసిన సీజ్ ఫైర్ ఆఫర్ను తిరస్కరించింది. దీర్ఘకాల యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ స్పష్టం చేసింది. దీంతో యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితి కనిపించడం లేదు.